ఏపీ న్యూస్ కి స్వాగతం. జగ్గంపేటలో డోకా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం. కాకినాడ జిల్లా జగ్గంపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీలో శనివారం డోకా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. కాలేజీ ప్రిన్సిపల్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడారు. ఆంధ్ర అన్నపూర్ణ డోకా సీతమ్మ పేరిట రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టిందన్నారు. దీనివల్ల కాలేజీలో విద్యార్థుల సంఖ్య మరింత పెరుగుతుందన్నారు. కాలేజీలో డయాస్ ఏర్పాటు చేస్తామని, రోడ్డు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థులకు భోజనాలు వడ్డించారు. మళ్ళీ చేసుకో సామాన్ మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ఆశీస్సులు అందిస్తాను. ఈరోజు ఇది విద్యార్థుల యొక్క జీవితంలో పండగ రోజు అని ఎందుకంటున్నానంటే, ఒక మంచి ప్రోగ్రాం అని గతం నుంచి మనకి ఒక సెక్షన్ వరకే ఉండేటటువంటి పరిస్థితి ఉండేది. అది 10th తెచ్చారు. 10th నుంచి ఇవాళ ఈ నూతన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రధానంగా దీన్ని పవన్ కళ్యాణ్ గారి ఆలోచన నుంచి వచ్చింది. ముఖ్యంగా ఖచ్చితంగా జూనియర్ కాలేజీల్లో కూడా ఈ మిడ్ డే మీల్స్ ప్రారంభించాలి. ప్రారంభించడం ఒక దానికి పేరు పెట్టడం అనుకున్నట్టయితే దానికి కావాల్సినటువంటి అవసరాలు కూడా సమకూర్చడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం. మీరు ఏ గేమ్స్ ఇక్కడ ఇంట్రెస్ట్గా ఆడుతున్నారు, ఆ గేమ్స్ సరిపడేటటువంటి ప్లే గ్రౌండ్ మన దగ్గర ఉన్న దాంట్లో ఉన్నంతట్లో సరిపెట్టుకుని చేసుకోవడానికి మీరు కార్యోన్ముఖులైతే వాటిని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, మరి ఇవన్నీ మీకు ఇచ్చేటప్పుడు మీరు మాకు ఇచ్చేది ఏంటి? మంచి ఉన్నతమైనటువంటి చదువులు ఇవ్వాలి. రేపు రిజల్ట్ ఇందాక చూశాను, 83% పాస్ అయ్యారు ఇక్కడ లాస్ట్ ఇయర్. 67%, 62% ఫస్ట్ క్లాస్లో వచ్చారు. వెరీ హ్యాపీ. దాన్ని మెంటాల్ రేపు ఇంక దగ్గరికి వచ్చేసింది. మీకు 2-3 నెలలు ఉన్నట్టుంది. నిన్నటి కంట రేపు మెరుగైనటువంటి రిజల్ట్ మీరు ఇవ్వాలి. నాకు అది ఇమ్మని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. ఇవాళ నేను యాక్చువల్గా అయితే గోకవరం జూనియర్ కాలేజీకి టైం ఇచ్చాను. అది కాకుండా కూడా మీరు రావాలి ఖచ్చితంగా నేను పట్టుబట్టి నన్ను ఇక్కడికి రప్పించారు. అయితే ఇక్కడ రప్పించడానికి గల కారణం రెండోది కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అవసరాలు మళ్ళీ మరొక్కసారి నా దృష్టికి తేవడం కోసం నేను ఇవాళ ఇక్కడే చెప్తున్నా. డయాస్ కావాలని అన్నారు.
గ్రౌండ్ పాడవకుండా, గ్రౌండ్ని తినేయకుండా డయాస్ని వీలున్నంత వరకు వెనక్కి జరిపి డయాస్ నిర్మాణం చేయండి. ఆ నిర్మాణం చేసే దాతను మీకు ఇప్పుడు ఇక్కడే అప్పచెప్తున్నాను. 10-15 రోజుల్లోనే ఆ డయాస్ని తయారు చేసేస్తాడు మా తమ్ముడు నాగబాబు గారు. ఇటీవలే వాళ్ళ తండ్రి గారు పరమపదించారు. ఆయన పేరు మీద పెట్టమని చెప్పేసి నేను కోరుతున్నాను ప్రత్యేకంగా. అలాగే నా బాధ్యత, నేనేం జేబులో డబ్బులు తీయకన్నా లేవు కూడా. ఈ రోడ్డును కంపల్సరీ మనం సిమెంట్ రోడ్డుగా వేసుకోవాలి. గతంలోనే అడిగారు. దాన్ని ఈ వారంలోనే సిమెంట్ రోడ్డుగా నిర్మాణం చేయడానికి కార్యోన్ముఖులు ఇద్దరు కూడా బాధ్యత తీసుకుంటారు. వారంలో మొదలు పద్ధతి నిర్ణయండి. నిధులు రెడీగా ఉన్నాయి, నిధులకు కొరత లేదు. ఇక్కడ తెచ్చి మార్చి పెట్టుకోవడం అనేది దాన్ని కూడా పూర్తిగా వేసేస్తారని చెప్పేసి చెప్తూ, ఇక ఏదైనా మనకి ప్లే గ్రౌండ్స్ కానీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించినటువంటి ఈ మధ్యాహ్న భోజన పథకం యొక్క సీతమ్మ గారి బడి భోజనం ప్రారంభించినటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క కళాశాలలో నిర్వహించినటువంటి శ్రీ శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతలు. ఈ పిల్లల యొక్క ఆరోగ్యంపై దృష్టి పెట్టి ఒక్క సీతమ్మ భోజనంలో ఎన్నో పోషకాలు కలిగినటువంటి ఆహారాన్ని విద్యార్థులకు అందిస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. MLA Sri Jyotirmay Nehru sir and all mandal officers, good morning one and all. Today I would like thank our dynamic leader Sri Jyotirmay Nehru sir, MLA Sri Jyotirmay Nehru sir, and supporting development of our government junior college as well-known well-wishers for Jaganpeta. As we are celebrating the midday meal program, as will be has huge success as the students for food, get food provided by the government. We deeply conveying gratitude to our CM Sri Nara Chandrababu Naidu sir, Deputy CM Sri Konidal Pawan Kalyan sir, and Education Minister Sri Nara Lokesh sir. Thanks. Lastly, thanking for giving this opportunity each and everyone. ప్రారంభించడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మరి డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం జరిగింది. అయితే ఈ పథకం ప్రారంభించడానికి ముఖ్య కారకులు మా గౌరవ విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు. ఆయన యొక్క ప్రధానమైనటువంటి సూచనలతోనే ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఈ ముగ్గురికి కూడా మా కళాశాల తరపున, విద్యార్థుల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.